భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎంతుండాలి? భర్తల వయసు భార్య కంటే ఎందుకు ఎక్కువుండాలి? మానవ జీవితంలో వివాహ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే వివాహానికి సంబంధించి ఎప్పుడూ ఉదయించే ప్రశ్న ఏంటి అంటే, అసలు భార్యాభర్తల ఇద్దరి మధ్య వయోభేదం ఎంత ఉండాలి అనే. ఈ ప్రశ్న ఇంతకుముందు వచ్చేది కాదు. పూర్వంలో మన పెద్దలు అందరూ కూడా అబ్బాయి వయసు కంటే అమ్మాయి వయసు తక్కువగా ఉంటేనే పెళ్లి చేసేవారు. అమ్మాయిలు కూడా అలానే ఒప్పుకునేవారు కూడా. అయితే వారు ఎందుకు అలా చేసేవారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా మనం గమనిస్తూ ఉంటే ఆడపిల్ల పుట్టినప్పుడు త్వరగా మాటలు రావడం, త్వరగా నడక నేర్వడం వంటివి చేసేస్తుంది. కానీ అబ్బాయిలు పుట్టినప్పుడు ఈ పనులు కొంత ఆలస్యంగా నేర్చుకుంటారు. ఆడపిల్లలు 8 నెలలకే చిన్న చిన్న మాటలు మాట్లాడేస్తూ ఉంటే, అబ్బాయిలు మాత్రం ఒక 10, 12 నెలలకు గానీ మాట్లాడడం మొదలుపెట్టరు. ఇది సహజంగా జరిగేదే. అమ్మాయిలు త్వరగా ఎదుగుతారు. అందుకే వారితో సమం అయ్యేందుకు వివాహం చేసేటప్పుడు అబ్బాయిల వయసు కొంత ఎక్కువుండాలి అని చెప్తుంటారు. అలానే మానసికంగా గమనించినా కూడా అమ్మాయిలు త్వరగా పరిపక్వత చెందుతారు. అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువగా ఆలోచించే గుణం ఉంటుంది. అమ్మాయిలు మెచ్యూర్ అయినంత త్వరగా అబ్బాయిలు అవ్వరు. దీనికి కారణం స్త్రీ సంబంధ హార్మోన్లు మరియు పురుష సంబంధ హార్మోన్లే. స్త్రీలలో తొందరగా హార్మోన్లు పనిచేయటం కారణంగా వారు శారీరకంగా కానీ మానసికంగా కానీ అబ్బాయిల కంటే తొందరగా ఎదుగుతారు. అమ్మాయిల మెచ్యూరిటీతో మ్యాచ్ అవ్వాలంటే అబ్బాయిలు కనీసం 3 నుంచి 5 ఏళ్ల వరకు వయసులో పెద్దయి ఉండాలి. ఇలా కనీసం 3 నుంచి 5 సంవత్సరాల వయోభేదం ఉండాలి అనడానికి మరో కారణం ఏంటంటే, అమ్మాయిలలో మెనోపాజ్ దశ తొందరగా వస్తుంది. ఈ దశ పురుషుల్లో కూడా ఉంటుంది. ఈ దశకు చేరుకున్నాక సామాన్యంగా ఆడవారికి శృంగారపరమైన కోరికలు కలగవు. ఆడవారు ఈ దశకు తొందరగా చేరుకుంటారు. మగవారు కాస్త ఆలస్యంగా చేరుకుంటారు. ఈ దశ బ్యాలెన్స్ అవ్వాలన్నా కూడా వివాహ బంధంలో భర్తకు భార్యకు మధ్య ఏజ్ గ్యాప్ ఉండాల్సిన అవసరం ఉందని మన పెద్దలు చెప్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.